ప్రియమైన దేవుని వాళ్ళారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మన కన్న తండ్రిని స్తుతిస్తూ మాయపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినంలోనికి మనం ప్రవేశించి ఆయనను గూర్చి మనము ధ్యానించుకున్నటకు, ఆసక్తితో ఆయన వాక్కులను వినుటకు, ఇటు రీతిగా దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి కూడా అఖండ తండ్రిని స్తుతిస్తూ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశమును గూర్చి ధ్యానించుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఆ సందేశమును మీ మధ్యకు అనగా దేవుని రాజ్య సంబంధులైన మీ యొక్క దృష్టికి తీసుకొని మరి ఆ వాక్యపు యొక్క వెలుగుల్లో మరి మీరు నడవాలని కోరుకుంటూ ఈరోజు జరుగుతున్నటువంటి అనేకమైన మరి భిన్నమైన బోధలు, భిన్నమైన ఆచారాలు కల్పించుకొని దేవుని వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించలేని మరి క్రైస్తవ్యాన్ని చూస్తూ ఒక రకంగా బాధపడుతూ ఈ మాటలు చెబుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ దినము యావత్ క్రైస్తవ ప్రపంచం అంతా దేవుని మందిరానికి వెళ్ళి పరలోకమందున్న ఆత్మస్వరూపి అయిన ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించుటకు ఈ దినము క్రైస్తవ ప్రపంచము తరలి వెళ్తుంది. ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో, ప్రతి వీధిలో, ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెల్లో ఈరోజు దేవుని ఆరాధించుటకు ఆయన పిల్లలు, ఆయన విశ్వాసులు తరలిపోతున్నారు. ఆకాశము ఆయన సింహాసనముగా చేసుకొని, భూమి ఆయన పాదపీఠముగా చేసుకొని, కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆసీనుడై ఉండి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము ప్రతిగానముల చేత కొనియాడబడుతున్న ఆ దేవాతి దేవుణ్ణి ఈ దినాన అనేకులు భూమి మీద తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మింపబడినటువంటి నరులు, మానవులు, తన పిల్లలు ప్రత్యేకింపబడిన వారుగా ఈరోజు సంఘముగా కూడుకొని ఆయా ప్రాంతాలలో ఆయా భాషలు మాట్లాడువారు ఈరోజు ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మయపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంతమంది భూమి మీద ఆరాధన జరగని స్థలం అంటూ ఏది లేదు. అది పల్లెలైనా, పట్టణంలైనా, నగరములైనా, వీధులైనా దేవుని ఆరాధించు ఈ యొక్క ఆదివార కాల సమయంలో ఆయనను ఆరాధించని స్థలం అంటూ ఏది లేదు. ప్రపంచం మొత్తంలో అత్యధికంగా ఉన్నవారు క్రైస్తవులే అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ప్రపంచము ఒప్పుకుంటుంది. ఈ ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి క్రైస్తవులు నిజంగా ఈ దినమున ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారా? ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్న వారికి మరొక పేరు ఉంది, విశ్వాసులు అని కూడా. ఆ విశ్వాసులు ఈరోజు యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి తమ విశ్వాసమును కొనసాగించుకుని వారుగా ఉన్నారా? అసలు ఈ దినమున యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు విశ్వాసులను ఆయన కనుగొంటాడా? కోటాను కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి విశ్వాసులు ఈ భూమి మీద మనకు కనబడుతున్నప్పుడు మరి ఇంతమంది క్రైస్తవ ప్రపంచము భూమిని ఆవరించి ఉంది, క్రైస్తవ్యము భూమిని తలక్రిందులు చేసి ఉన్నదని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి ప్రపంచమంతా, భూమంతా అలుముకుపోయినటువంటి ఈ క్రైస్తవ్యమును గూర్చి, ఈ విశ్వాసులను గూర్చి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడో అది ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ప్రపంచమంతా క్రైస్తవులు ఉన్నారు అన్న విషయము మనకి ఆనందకరంగా, సంతోషకరంగా ఉన్నప్పటికీ
ఈ రోజు అనేకులు ఆయా చోట్లలో ఆయా ప్రాంతాలలో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సమూహము విశ్వాసులు మన దేవునికి ఉన్నందుకు మనం సంతోషపడుతున్నప్పటికీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనము పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి ఎంతగా సంతోషించామో అంతగా బాధపడతాము, అంతగా ఆశ్చర్యానికి గురైపోతాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన విశ్వాసమునకు కర్తయగు యేసుక్రీస్తు ప్రభే చెబుతున్న మాట మనము పరిశీలించినట్లయితే నిజంగా ఈ దినమున అనేకులు క్రైస్తవులేనా, అనేకులు విశ్వాసులేనా, వాక్యానుసారమైన జీవితము వారిలో ఉన్నదా, దేవుడు చూపించిన మార్గంలోనే నడుస్తున్నారా అనే విషయాన్ని మనం పరిశీలించాలి. మొదటిగా లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా గారు రాసినటువంటి సువార్తల్లో నుండి 18వ అధ్యాయము 8వ వచనం మనం పరిశీలించినట్లయితే ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని అన్నాడు. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అంటే మనుష్య కుమారుడు మరణించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన తర్వాత, ఆయన రాజ్యమును స్థాపించిన తర్వాత, అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ఎడతెగక కూడి ఉన్నటువంటి సంఘము క్రీస్తు రాకడలో, క్రీస్తు ప్రభు రెండో రాకడలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తాన రాకడ విషయంలో ఏమి జరగబోతుందో తానే ప్రశ్నార్థకంగా మాట్లాడుతున్నటువంటి విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు మాట మనం చదివినట్లయితే ఏమంటున్నాడు? ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని అంటున్నాడు. మనం ఇందాకటి దాకా చెప్పుకున్నట్టు ఈ ఆదివారము ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధాన దినం. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్త. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడన్న విశ్వాసముతో క్రీస్తులోనికి, సంఘంలోనికి చేర్చబడుతున్నారు. ప్రతి ఒక్కరూ చేర్చబడుతున్నారు. ఆయా ప్రాంతాలలో ఆయా సంఘాల పేర్లు పెట్టుకుంటూ విశ్వాసులుగా తెల్లని వస్త్రములను ధరించుకుంటూ పరిశుద్ధులుగా లోకంలోనికి కనబడుతూ ఈ దినాన ఎన్నో మైకులు పాటలు వినబడుతూ ఆదివారం అంటేనే క్రైస్తవులకు ఆరాధన దినమని ప్రపంచం యావత్తు గుర్తించే విధంగా ఈ దినమును జరుపుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో అదే విశ్వాసులను గూర్చి విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే మనుష్య కుమారుడు రెండో మారు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును అని అంటున్నాడు. ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటే అది ప్రశ్నార్థకంగా లేదా? కనుగొనునా అని అన్నాడంటే విశ్వాసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? భూమి మీద మనకు ఇసుకేస్తే రాలనంత విశ్వాసులు ఉన్నప్పటికీ, మన కంటికి వారందరూ విశ్వాసులుగా కనబడుతున్నప్పటికీ, మన నేత్రములకు వాళ్ళందరూ పరిశుద్ధులుగా కనబడుతున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు అసలు విశ్వాసం అనేది నేను కనుగొంటానా అని అంటున్నాడు. అంటే మనము చూస్తున్నది వింటున్నది విశ్వాసులు కారు అని మనకి అర్థమవుతుంది. మన కంటికి కనబడుతున్న విశ్వాసులు వేరు, యేసుక్రీస్తు ప్రభు ఆశిస్తున్న విశ్వాసులు వేరని ఇక్కడ అర్థమవుతుంది. మనం అనుకుంటున్నటువంటి విశ్వాసము వేరు, యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటున్నటువంటి విశ్వాసము వేరు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి మాట రాయిస్తున్నారు. విశ్వాసం అంటే నీకు ఉన్నటువంటి తలంపులను బట్టి కాదు విశ్వసించాల్సింది. విశ్వాసం అంటే నువ్వు అనుకున్నది కాదు. విశ్వాసం అనేది నీ విశ్వాసమునకు కర్త అయిన వాడు నీకు ఏమి సూచించాడో
వాటి నుండి కుడికి గాని ఎడమకి కానీ తొలగిపోకుండా ఉండడమే నీ విశ్వాసం. నీ విశ్వాసమునకు కర్త అయిన వాని యొక్క ఉద్దేశమును నువ్వు అనుసరిస్తూ జీవించడమే నీ విశ్వాసం. అందుకే మనము లోకంలో కనబడుతున్న వారందరూ విశ్వాసులేనా అని అంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నా అసలు విశ్వాసము నేను కనుగొనునా అంటున్నాడు. ఎందుకు అని పరిశీలిస్తే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనములు మనం పరిశీలించినట్లయితే ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా నీ తలంపుల వంటివి కావు. ఎందుకు విశ్వాసమును కనుగొనునా అంటే నేను విశ్వాసనే, అతని విశ్వాసే, ఇక్కడ సంఘం ఉంది, అక్కడ సంఘం ఉంది, వీరు ఆరాధిస్తున్నారు, వారు ఆరాధిస్తున్నారు, ఒక్కొక్క చోట ఆరాధిస్తున్నారు, అనేక చోట్ల అనేక విధములుగా ఆయా ప్రాంతాల వారు ఆయా భాషలు మాట్లాడువారు ఇంతమంది ప్రపంచము ఆరాధిస్తున్నప్పుడు విశ్వాసమును కనుగొనునా అన్న క్రీస్తు మాట ఎందుకు ఈ రోజు మనకి ప్రశ్నార్థకంగా మిగిలింది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నా తలంపులు మీ తలంపుల నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు నా త్రోవల నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. మీ తలంపులు నా తలంపుల్లాగా ఉండాలి, కానీ మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నేను చూపించిన మార్గంలో ఉండాలి, నేను ఇచ్చినటువంటి త్రోవల్లో మీరు నడవాలి, కానీ మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని అన్నాడంటే ఈ రోజు ప్రతి వాడు ప్రయాణిస్తున్నటువంటి త్రోవ సరైనదేనా? క్రీస్తే మార్గము సత్యము జీవము అని నోటితో పలుకుతున్నవాడు ఆ మార్గంలోనే నడుస్తున్నాడా? ఆ త్రోవల్లోనే ఉన్నాడా అని అంటే పరిశుద్ధ గ్రంథం అంటుంది మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అంటున్నాడు. నీకున్న విశ్వాసము, నీకున్నటువంటి విశ్వాస సంబంధమైన జీవితము దేవునికి అంగీకారమేనా? నీ ఉద్దేశములో దేవుని ఉద్దేశము ఏకీభవిస్తుందా? నీకు కలిగిన విశ్వాసము దేవుడు అంగీకరిస్తున్నాడా అనంటే పరిశుద్ధ గ్రంథం అంటుంది మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అంటుంది. ఇప్పుడు మనకి అర్థం కావట్లేదా? దేవుని తలంపులు వేరున్నప్పుడు నీ తలంపులు వేరైనప్పుడు నువ్వు ఎలా దేవుని తలంపులకు ఆలోచనలకు నువ్వు ప్రాముఖ్యతను ఇచ్చిన వాడు అవుతావు? దేవుని ఆలోచనలను ఎరిగిన వాడిగా విశ్వాసిగా ఎలా ఉంటావు? దేవుడు చూపించిన మార్గము ఒకటైనప్పుడు నీ మార్గములు వేరుగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన మార్గములు వేరు, నీ మార్గములు వేరు, నా మార్గములు వేరు, మీ మార్గములు వేరు అని దేవుడు అంటున్నప్పుడు రెండు ఒకటే అని మనం అనగలుగుతామా? అందుకే అంటున్నాడు ఈ రోజు భూమి మీద కనబడుతున్నటువంటి యావత్ ప్రపంచము ఆయా దేశాలలో ఈ పునరుద్ధాన దినమును జరుపుకుంటున్నటువంటి క్రైస్తవులందరూ ఒకే త్రోవలో ఉన్నారంటే లేరు. దేవుని తలంపులతోనే ఉన్నారా అంటే లేరు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని అన్నాడంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసులు కనపడరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆయన కృప చొప్పున పిలిచాడు. ఆయన పిలువబడిన వారు అనేకులు వచ్చారు, కానీ వచ్చిన వారందరూ ఏర్పాట్లో ఉన్నారంటే ఏర్పరచబడిన వారు అనేకులు కాదంట. పిలువబడిన వారే అనేకులు, కానీ ఏర్పాట్లకు వస్తే చూస్తే కొద్ది మందే అని అంటున్నారు. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఆ కొద్ది మందిలో నేనుండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? ప్రయత్నం అనే మాట చిన్నది, కానీ ఆ కొద్ది మందిలో ఉండడానికి నువ్వు ఒక పోరాటం చేయాలి. ఆ కొద్ది మందిలో నిలబడ్డానికి ఉండడానికి నేను పోరాటము చేయాలి. ఎందుకు అంటే అనేకులు ప్రవేశింప చూతురు గాని అది వారి వలన కాదు. ఇరుకు మార్గం అంట ఇది. క్రీస్తు మార్గము ఇరుకైనది. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయమన్నాడా, పోరాటం చేయమన్నాడా? ఇరుకు మార్గంలో ప్రవేశించండి అన్నాడా, పోరాడమని చెప్పాడా? అంటే క్రైస్తవ మార్గము ఇరుకైన మార్గం. కానీ నువ్వేమనుకుంటున్నావు? విశాలమైన మార్గం అని నువ్వు అనుకుంటున్నావు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే
క్రీస్తు మార్గము ఇరుకైన మార్గం. నువ్వంత సువిశాలంగా నడుచుకుంటూ రాలేవు. నువ్వు ఆ మార్గంలో నడవాలంటే నువ్వు చేయాల్సింది పోరాటం అని అంటున్నాడు. నువ్వు ఏం చేయాలంటే ఆ మార్గంలో నడవాలంటే పోరాటం చేయాలనంటే, పోరాటము సులువైన దానికి పోరాటాలు చేస్తారా, కష్టమైన వాటికి పోరాటం చేస్తారా? కష్టతరమైన వాటికే పోరాటం చేస్తారు. తెలంగాణ మనం సాధించుకున్నాము. తెలంగాణ సులువుగా వచ్చిందా, పోరాటాలతో వచ్చిందా? ఎలాంటి పోరాటాలు? అరెస్టులు, లాఠీ చార్జీలు, బుల్లెట్ దెబ్బలు, ప్రాణ త్యాగాలు. ఇన్ని పోరాటాలు చేస్తే తెలంగాణ ఈ రోజు ఏర్పడింది. భారతదేశానికి స్వాతంత్రము అడగంగానే తేలికగా ఇచ్చారా, పోరాటాలతో వచ్చిందా? ఎన్నో లాఠీ చార్జీలు, ఎన్నో కాల్పులు. అవునా? జలియన్ వాలా బాగ్ ఘటన ఈ రోజు ప్రపంచాన్ని ఈ తరం వరకు కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సందేశంగా కనబడుతుంది. ఆ రోజు జరిగినటువంటి ఘటన ఇంకా ప్రకృతి మర్చిపోలేదు. ఈ తరం వరకు కూడా వినిపిస్తూ ఉంది వాటి కేకలు, చావు కేకలు. అలా చేసిన పోరాటమే కదా ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం. భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వండి అని అంటే తీసుకోండి అన్నంత తేలికొచ్చిందా? పోరాడి సాధించుకున్నాము భారతదేశ స్వాతంత్రాన్ని, పోరాడి సాధించుకున్నాము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని. మరి పోరాడితేనే కదా పరలోకం చేరేది. పోరాడకుంటే నీకేది? విశ్వాసంతో పోరాడారా తెలంగాణ రావాలని? విశ్వాసంతో పోరాడారా భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే? విశ్వాసం ఉంది కాబట్టే ప్రాణాలను త్యాగం చేశారు. ఉరికొయ్యలకు వేలాడబడ్డారు. తేలికగా తమ ప్రాణాలను ఇచ్చేశారు భారతదేశ స్వాతంత్రం కొరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు. ఈ రోజు ఈ ప్రపంచాన్ని నువ్వు, ఈ లోకంలో ఏర్పడినటువంటి దేశంలో, రాష్ట్రంలో నువ్వు ఎంతకాలం ఉంటావో లేదో తెలియదు, కానీ నీకంటూ నిత్యలోకము, నీకంటూ నిత్య శ్వాసము ఒకటి ఉంది. మరి దాని కొరకు నువ్వు ఎంత పోరాటం చేయాలి? ఇప్పుడు స్వాతంత్రం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి రావడానికే, ఒక వ్యక్తి ఒక వ్యవస్థ చేతుల్లో నుంచి మరో వ్యవస్థ చేతుల్లోనికి రావాలంటేనే నువ్వు అంతగణంగా పోరాటం చేశావే. పరలోకం రావాలంటే నీకు అంత తేలికగా దక్కుతుందా? పరలోకము రావాలనంటే ఇరుకైన మార్గంలో నువ్వు ప్రవేశించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశించా పోరాడుడి అని అన్నాడు. అనంటే మనకి కూడా ఉంది, క్రైస్తవులకు ఏముంది? పోరాటం ఉంది. అందుకే ఒక భక్తుడు మంచి పాట రాశాడు. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి. ఎప్పటి వరకు ఉంటది ఈ పోరాటం? భారతదేశానికి వాళ్ళు స్వాతంత్రం ఇచ్చేంత వరకు పోరాటం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు పోరాటం ఉంది. కానీ నీకున్నటువంటి పోరాటము పరలోకము చేరేంత వరకు నీకు పోరాటం ఉంది. చివరి శ్వాస వరకు నీకు పోరాటం ఉంది. అంతము వరకు సహించేంత వరకు పోరాటము నీకు ఉంది. ఏ పోరాటము గొప్పదయ్యా, ఏ పోరాటము సుదీర్ఘమైనదయ్యా అంటే పరలోకానికి చేరుకోవడానికి నువ్వు చేసే పోరాటమే సుదీర్ఘమైనది. పరలోకానికి చేరడానికి నువ్వు చేసే పోరాటమే ఘోరమైనది, చాలా త్యాగముతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఎలా? సిలువను మోసుకొని చేయాల్సినటువంటి పోరాటం అది. కత్తులతో కాదు, కర్రలతో కాదు, బాంబులతో కాదు, బెదిరింపులతో కాదు,
కానీ ఎలాంటి పోరాటం చేయాలని ఉంది పరిశుద్ధ గ్రంథాలు అంటే సిలువను మోసుకొని ఆ పోరాటము చేయాలి. ఎంతవరకు? చివరి శ్వాస వరకు నీకు ఆ పోరాటం ఉంది. మరి అందరూ ఈ పోరాటంలో నిలబడతారా అంటే అనేకులు ఆ పోరాటంలో నిలబడాలి అని అనుకుంటున్నారు, కానీ అది వారి వలన కాదు అని ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు. అది వారి వలన కాదు. ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు, కానీ అది వారి వలన కాదు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు అని అంటే విశ్వాసుల సంఖ్య గొప్పగా ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభు అన్నాడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని అన్నాడు. ఎందుకు విశ్వాసమును కనుగొనలేకపోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఎందుకు మన కంటికి కనబడుతున్నటువంటి విశ్వాసులు దేవుని కంటికి, విశ్వాసమునకు కర్త అయిన వాని కంటికి ఎందుకు కనబడట్లేదు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అని అంటున్నాడు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇక ఎలా విశ్వాసం ఉంటుంది? నీ తలంపులు దేవుని తలంపులతో మమేకం కావాలి. నీ త్రోవలు దేవుని త్రోవలతో ఐక్యం కావాలి. అప్పుడు నువ్వు వెళ్ళే పరలోకము, నువ్వు అనుకున్నటువంటి పరలోకమును నువ్వు చేరగలుగుతావు. నీ తలంపులు ఎప్పుడైతే దేవుని తలంపులతో ఏకమైతాయో, నీ త్రోవలు ఎప్పుడైతే దేవుని త్రోవలతో ఏకీభవిస్తాయో అప్పుడు నువ్వు విశ్వాసిగా తీర్చబడతావు. కానీ నీ తలంపులతో, నీ ఆలోచనలతో మాత్రమే నువ్వు ఉన్నట్లయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని అంటే ఏమో. అనేకులు ప్రవేశింపజూతురు, కొద్ది మందే దానిలోనికి ప్రవేశిస్తారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు ఆ కొద్ది మందిలో మనం ఉండడానికి ప్రయత్నించడమే మన విశ్వాస సంబంధమైన పోరాటం. ఆ కొద్ది మందిలో అంటే పిలువబడిన వారి సంఖ్యలో కాదు మనం ఉండాల్సింది. ఏర్పరచబడిన వారి సంఖ్య కొద్ది మందే అంటున్నాడు, పిలువబడిన వారి సంఖ్య అనేకులు అంటున్నారు. ఇప్పుడు మన ఆత్మీయ పోరాటము దేని కొరకు అంటే పిలువబడిన వారి కాదు. పిలుపు అందరికి ఉంది, నీతో పాటు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి దేశానికి ఉంది, ఆయా ప్రాంతాలలో ఆయా భాషలు మాట్లాడే వారందరికీ ఉంది. పిలువబడిన వారి కొరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు, పిలుపు ఉచితంగానే వస్తుంది. కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది అని అంటున్నాడు కదా పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధాత్ముడు కొద్ది మంది అన్నాడు కదా. ఇప్పుడు నీ పోరాటము ఆ కొద్ది మందిలో ఉండడానికి నువ్వు పోరాటం చేయవలసిన అవసరం ఉంది. పోరాటం లేని జీవితము అది విశ్వాస సంబంధమైన జీవితము కాదు. పోరాటము నీకున్నది, పోరాడాలే, దేవునితో కలిసి నువ్వు పోరాడాలి. అప్పుడే నువ్వు విశ్వాసిగా పిలువబడతావు. కానీ లేదంటే నువ్వు నామకార్థ క్రైస్తవుడివే. నీకు పోరాట సంబంధమైన జీవితము నీకు లేకపోతే నువ్వు నామకార్థమైన క్రైస్తవుడివి. పోరాట సంబంధమైన జీవితము నీకు లేకపోతే నామకార్థమైన విశ్వాసురాలువే అవుతావు తప్ప క్రీస్తు కోరుకున్న విశ్వాసము నీలో కనపరచబడదు. సువర్ణము, బంగారము ఎప్పుడు తన బంగారం స్థితిలో మేలిని స్థితిలోనికి వస్తుందంటే అది కాల్చబడి శోధింపబడినప్పుడే బంగారము శుద్ధీకరించబడుతుంది. నీ క్రైస్తవ విశ్వాస సంబంధమైన జీవితము మెరుగైన విధంగా ఉండాలి అనంటే నీకు విశ్వాస సంబంధమైన పోరాడాలి. శ్రమలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, కరువులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వీటన్నిటిని సహించండి నువ్వు క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలువి కాదు. వీటన్నిటిని సహించక దేవుని వాక్యానికి లోబడక నువ్వు ఈ రోజు అనేక చోట్ల విశ్వాసులమని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్తున్నారే, వారందరూ క్రైస్తవులా? యేసుక్రీస్తు ప్రభు ఏమో మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అని అన్నాడు. ఎందుకు విశ్వాసులు లేరు, ఎందుకు కనుగొనునా అని అంటున్నాడు అనంటే ఈ రోజు ఆదివారం నాడు ప్రపంచం అంతా ఆయా చోట్లలో ఉండి దేవుని ఆరాధిస్తున్నారని మనం సంతోషిస్తున్నాం. కానీ ఈ దినము దేవుడు నొచ్చుకుంటున్నాడని ఏ ఒక్కరైనా గమనించారా?
ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన దినాన పరలోకమందున్న మన కన్న తండ్రిని స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము, గణపరుస్తున్నాము, కీర్తిస్తున్నాము, కొనియాడుతున్నాము, ఆరాధిస్తున్నాము. అలా చేరినటువంటి సంఘాలు కొద్ది మందే గాని ఈ రోజు అనేకులు ఆయనను బాహాటముగా సిలువ వేస్తున్న సంగతి క్రైస్తవ ప్రపంచానికి తెలుసా? ఆయనను దేవదూతలు ఆయనను పొగుడుతున్నాయి, దేవదూతలు ఆయనను కీర్తిస్తున్నాయి, దేవదూతలు ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి. భూమి మీద ఈ దినాన అనేక మంది విశ్వాసులు కూడా ఆయనను ఆరాధిస్తున్నారు. కానీ అనేకులు కూడా ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. ఆయన హృదయము నొచ్చుకునే పని చేస్తున్నారు. ఇది క్రైస్తవ ప్రపంచానికి తెలుసా? తెలవదు. ఎందుకు? ఎలా అవమానపరుస్తున్నారంటే వారి తలంపులు వేరు, వీరి తలంపులు. ఇంకా ఏ విధంగా అవమానపరుస్తున్నారు ఒకసారి మనం చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు మనం పరిశీలించినట్లయితే ఆయనని ఎలా అవమానపరుస్తున్నారో, ఎలా అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టేసి, రంగురంగుల లైట్లు పెట్టేసి, తెల్లని వస్త్రాలు ధరించుకొని పెదవులతో స్తుతిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, కీర్తిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఎన్నెన్నో పాటలు పాడుతున్నారు, గాత్ర సంగీతాలతో, వాయిద్య సంగీతాలతో ఆయన కొనియాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది అంటున్నాడు. ప్రజలందరూ పతిగానాలతో స్తుతిస్తున్నారు, ప్రతి మందిరంలో పాటలు పాడుతున్నారు, కానీ వారి హృదయాలు మాత్రం ఎవరికి దూరంగా ఉన్నాయి? దేవునికి దూరంగా ఉన్నాయి. నీ పెదాలతోటే పాటలు పాడుతున్నావు, నీ పెదాలతోటే స్తుతులు చెల్లిస్తున్నావు, నీ పెదాలతోటే కీర్తిస్తున్నావు, నీ హృదయంలో నుంచి ఒక్క మాట రావట్లేదు. నీ పెదాలతో కీర్తిస్తున్నావు కానీ నీ హృదయము ఆయనకు దూరంగా ఉంది. నువ్వు సంఘంలోనే కూర్చున్నావు, ఆరాధనలోనే కూర్చున్నావు, కీర్తనలు తీసి పాడుతున్నావు, స్తుతిస్తున్నావు, కొనియాడుతున్నావు, కానీ నువ్వు ఎంత సమీపంగా నాకు కనబడుతున్నావో నీ హృదయం నాకు అంతకంటే ఎక్కువ దూరంగా కనబడుతుంది. ఇప్పుడు కీర్తిస్తున్న వారి విషయంలో, దేవుణ్ణి స్తుతిస్తున్న వారి విషయంలో, కొనియాడుతున్న వారి విషయంలో ఈ దినాన దేవుడు సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? దేవుడు ఖచ్చితంగా బాధపడతాడు. ఎందుకు? ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. నేను మా అమ్మ ఇప్పుడు పని చేసుకోలేదు, మా అమ్మ ఏం చేయలేని స్థితిలో మా అమ్మ ఉంది. నేను అన్నం పెడుతున్నా, నీళ్ళు ఇస్తున్నా, ఆమె అక్కర్లో అవసరతలన్నీ తీరుస్తున్నాను అనుకోండి. కానీ ఏనాడు మా అమ్మని ఎన్ని ఇచ్చినా ఏది చేసినా మా అమ్మ మాట నేను లెక్క చేయట్లే. ఆమె తలంపులు, ఆలోచనలు, ఆమె మనసులో వేదన, బాధన, ఆమె కాడ కూర్చొని నేను ఏనాడు వినలే. ఇప్పుడు నా కొడుకు తిండి పెడతాడు, నీళ్లు ఇస్తాడు, కానీ ఏనాడు వాడి హృదయం నాతోటి ఉండదు. బాధపడుతుందా మా అమ్మ? సంతోషిస్తుందా? నేను ఎన్ని తిండ్లు పెట్టినా, మటన్లు తెచ్చినా, చికెన్లు తెచ్చినా, బగారాలు వండినా, ఏది చేసినా నా కొడుకు నా మాట విననప్పుడు, నా కొడుకుతో నేను మాట్లాడలేనప్పుడు, నా కొడుకు నా మాటను వినడానికి ఇష్టపడనప్పుడు వాడు ఎన్ని పెడితే ఏముంది అని బాధపడుతుందా, సంతోషిస్తుందా? బాధపడుతుంది. ఇక ఏమొచ్చింది? నీకేం తక్కువ? నేను పెట్టట్లేదా, అన్నం పెట్టట్లేదా, కూర పెట్టట్లేదా, అడిగింది తీయట్లేదా అని అంటే ఇవన్నీ కాదు కొడక, నువ్వు కొద్దిసేపు కూర్చొని నా మాటలు వినానా అని అంటారు. ఎందుకు? ఇవి పెడితే నా తల్లిని నీ సంతోషపడదు. ఆమె కాడ కూర్చొని ఆమె ఆలోచన లేని, తలంపు లేని, ఆమె ఏం చెప్పాలనుకుంటుందో ఆమె మాటలు నేను వింటి దాని ప్రకారం నడుచుకుంటే నా తల్లి సంతోషపడతాడు. అంతేగాని నేను అన్నం పెడుతున్నా, కూరలు పెడుతున్నా, నీకు కావాల్సిందల్లా ఇస్తున్నా, నీకేం తక్కువ చూస్తున్నానంటే
బయట జనాలు అనుకోవచ్చు ఏం తక్కువ చూడట్లే అని, కానీ నా తల్లి సంతోషపడినప్పుడు బయట జనాలు ఎంతమంది మెచ్చుకుంటే ఏం సంతోషం? నా తల్లికి సంతోషం లేదు, బయట జనాలు నువ్వు బాగా చూసుకుంటావా నీ తల్లి నాన్నని ఎంతమంది పోగొడితే అసలు నా తల్లి సంతోషంగా లేనప్పుడు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం ఎలా ఉందంట? దేవునికి దూరంగా ఉంది. కానీ వారి పెదవులతో దేవానికి స్తోత్రం. ఓ చర్చి కాడికి పోయినప్పుడు వాళ్ళ కాడ స్తుతుల బుక్ ఉంటదంట. ఎర్ర సముద్రం చీల్చిన దేవా స్తోత్రం 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 స్తోత్రం. ఇంకోటి చదువుతాం, మన్నాను కురిపించిన దేవానికి స్తోత్రం స్తోత్రం. ఈ అట్ట 120 130 చదువుతారు. యోర్దాను నదిని చీల్చిన దేవా స్తోత్రం. ఒకటి చదవగానే అందరు వెనక స్తోత్ర. ఇది స్తుతులు చెల్లించడమా? పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? వారు పెదవులతో నన్ను స్తుతించుదురు గాని గణపరచుదురు గాని ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటిని గురించి, ఆయన చేసిన మహత్కార్యాలను గురించి, సూచక క్రియలను గురించి అన్నిటిని గురించి గణపరుస్తారు. కానీ వారి హృదయం ఏమైందంట? దూరంగా ఉందని చెబుతున్నారు. ఎందుకు దేవుని హృదయము, దేవునికి వారి హృదయం దూరంగా ఉంది? స్తుతిస్తున్నారు కదా, ఆదివారం ఆరాధనకు సిద్ధపడి వస్తున్నారు కదా, ప్రతి నెల దశభాగం అని ఇస్తున్నారు కదా, వారికి వచ్చే రాబడి అంతటిలో దశభాగం ఇస్తున్నారు. అయ్యగారికి అదో ఇదో చిన్నదో పెద్దదో కానుకలు ఇస్తున్నారు. వారం తప్పకుండా మందిరానికి వస్తున్నారు, పెదవులతో కనపరుస్తున్నారు, గొంతు పోయేంత వరకు ఆయనను స్తుతిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వారి హృదయం నాకు ఎందుకో. ఎందుకు అనంటే చూడండి, కిందనే ఉంటుంది, వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? కిందనే ఉంటుంది, వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ దేవుని కనపరుస్తున్నారు, బానే ఉంది. కానీ దేవుడు మాత్రం వారి హృదయము వారి తలంపు నాకు దూరంగా ఉంది అని అంటున్నాడు. ఎందుకు అని అంటే వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధిస్తున్నారు. వారు మానవులు కల్పించిన పద్ధతుల్లో ఉన్నారు. ఆ మానవులు ఏదైతే కల్పిస్తారో ఆ కల్పించినటువంటి దైవోపదేశాలని అంటున్నారు. దైవోపదేశములని బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇక నేను ఎలా సంతోషపడను వారి స్తుతులను బట్టి? వాళ్ళు కల్పించిన పద్ధతుల్లోనే వారు బోధించుకుంటూ అయ్యే నాకు ఇష్టం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. నా ఇష్టానికి ప్రాధాన్యత ఇయ్యలేదే, నా మాటకు ప్రాధాన్యత ఇయ్యలేదే, నా తలంపులకు ప్రాధాన్యత ఇయ్యలేదే, నా మార్గములకు ప్రాధాన్యత ఇయ్యలేదే. నా తలంపులు వారి తలంపుల వంటివి కాదు కదా, నా ఆలోచనలు వారి ఆలోచనల వంటివి కాదు కదా. ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి, మహోన్నతమైనవి. నీ తుచ్చమైన నీ యొక్క చిన్న ఆలోచనలు పట్టుకొని ఆయన నా పట్ల సంతోషిస్తున్నాడని అనుకోవడం నీకు ఎంతవరకు సబబు? యెషయా గ్రంథం 55వ అధ్యాయం మరలా వెళ్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మరలా ఒకసారి మనం పరిశీలిస్తే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. తర్వాత ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయి. ఆయన తలంపులు ఎలాంటివి ఒకసారి మనం చూద్దాము. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అందుతాయి ఆ మనిషికి? ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. కనీసం ఆ ఎత్తుకు ఎగరడానికైనా నువ్వు ప్రయత్నించాలి కదా, వాటిని అందుకునే ప్రయత్నం నువ్వు చేయాలి కదా. అసలు ఎలా ఉన్నాయి అని అంటే అసలు నేను అనుకున్నది వేరు, నువ్వు చేసేది వేరు. ఇప్పుడు నా బిడ్డ ఉంది, నా బిడ్డ సరే, నా బిడ్డ అంటే చిన్నది సరే, నా బిడ్డ ఉంది, నా బిడ్డ ప్రేమతోటి గోంగూర వంకాయ చేసింది, ప్రేమతో నా కోసం చేసింది, తీసుకొచ్చి పెట్టింది. ఆ గోంగూర వంకాయ కనుక తింటే నాకు ఎలర్జీ.
ఆ గోంగూర వంకాయ తింటే నాకేమైతుంది, ఎలర్జీ వస్తుంది అని అనుకుందాం. తింటే ఎలర్జీ. కానీ నా బిడ్డ ఏం చేసింది, ప్రేమతో తీసుకొని వచ్చి పెడుతుంది, మంచిగా చేసుకొని వచ్చింది. ఇప్పుడు నిజంగా నా బిడ్డ ప్రేమిస్తే నన్ను ఏం చేయాలి, తన మనసులో తన తలంపులో పుట్టింది చేస్తే కాదు ప్రేమ. మా డాడీకి ఏది ఇష్టమో, ఏది వండితే మా డాడీ సంతృప్తిగా తింటాడో అది చేసుకొని మొదట తెలుసుకొని తర్వాత చేసి తీసుకొని రావాలి. లేదు నేను ఏం చేసినా మా డాడీ నేను మంచిగా వంటలు చేస్తా, నా చేయి బాగా తిరుగుతుంది, నేను వంటలలో పర్ఫెక్ట్, నా అంత వంటలు ఎవరు చేయలేరు కాబట్టి నేను మా డాడీకి గోంగూర వంకాయ ఇవన్నీ చేసి పెడతానంటే ఎట్లా కుదురుతుంది? అవి తింటే నాకు బాధ. ఇప్పుడు నా తలంపులు ఏమో వేరున్నాయి, నీ తలంపులు వేరున్నాయి. ఇప్పుడు నీకున్న తలంపులు బట్టి నాకు కలిగింది సంతోషమా? కాదు, బాధ, ఆవేదన, శ్రమ, ఇబ్బంది. ఎందుకు? తిన్న నాటి నుంచి నాకు ఏంటో మొత్తం ఎలర్జీ వచ్చేసి శరీరం అంతా ఖరాబ్ అయిపోతుంది, ఇబ్బంది పడిపోతా. అందుకే నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నువ్వేదో అనుకుంటున్నావు కాబట్టి మీ తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నవి. మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఉన్నతంగా ఉన్నాయి అన్నట్టు. అంటే మీరు నా తలంపులు, నా ఆలోచనలను గైకొని తెలుసుకొని మీరు ప్రవర్తించడంలో మీ విధేయత కనబడుతుంది, మీ భక్తి కనపడుతుంది, మీ విశ్వాసం కనబడుతుంది. కానీ మీ తలంపుల్లో, మీ ఆలోచనలో పుట్టేదే క్రియారూపకంగా దాల్చుకొని దానిని బట్టి మీకు మీరు భక్తి పనులు, మీకు మీరు విశ్వాసాలు అని అనుకుంటే అది దేవుడు మెచ్చే విశ్వాసము కాదు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఏమంటున్నాడు? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అంటున్నాడు. ఈ దినాన అనేక క్రైస్తవులు మందిరానికి వెళ్తున్నారు. కానీ మందిరానికి వెళ్ళిన ప్రతి సంఘములో, ప్రతి ఆరాధన స్థలంలో దేవుడు మహిమపరచబడుతున్నాడు అనంటే పరిశుద్ధ గ్రంథం అంటుంది, వీరు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది అని అంటున్నాడు. మరి ప్రతి మందిరంలో ఈ రోజు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, శబరబరబరబర అని అంటుంటారు కదా. అడ్డదిడ్డమైన కేకలు, అటు మెలికేసి ఇటు మెలికేసి ఆ పదమే ముందలకి వెనక్కి అని చెప్పేసి శబరబరబరబర ఏదేదో అంటుంటారు కదా. మరి ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే, ఈ అన్ని నాలుక తిరిగిన మాటలన్నీ మాట్లాడుతుంటే వాటన్నిటిని బట్టి దేవుడు మయపరచబడుతున్నాడా? మయపరచబడట్లే. ఏమంటున్నాడు? 7వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. ఎందుకు దూరంగా ఉందంటే వారు మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించే పద్ధతులే దైవోపదేశాలని అంటున్నాడు. అలా దైవోపదేశాలని చెప్పేసి వ్యర్థంగా ఆరాధిస్తున్నాడు. మా అమ్మ ఈ వయసులో మా అమ్మకి నచ్చింది, ఆమెకి ఆరోగ్యంగా సహకరించేదే నేను పెట్టాలి. చాలా జాగ్రత్తగా ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో నేను ఆలోచించుకొని పెట్టాలి. అంతేగాని మా అమ్మకు ఒంటికి సహించింది పడంది నాకు నచ్చింది తీసుకొచ్చి మా అమ్మని పెట్టింది అనుకో, ఆమె ఇబ్బంది పడదా? అప్పుడు ప్రేమ అంటారా? దాన్ని ఏమంటారు? తెలివి తక్కువతనం అంటారా? ప్రేమ అన్నారు, దాన్ని అజ్ఞానం అంటారు, మూర్ఖత్వం అంటారు. ఆమె స్థితి ఏంది, ఆమె పరిస్థితి ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంది, ఏం పెడుతున్నావు నువ్వు? నీ ప్రేమ ఉంటే సరిపోయిందా? ప్రేమగా తీసుకొస్తే అయిపోయిందా? అసలు ఆ తిన్న తర్వాత ఆ పరిస్థితి ఏంది, నీకు ఏమైనా బుద్ధి ఉందా అని అంటారా అనరా? కాబట్టి మన హృదయము, మన తలంపుల ఆలోచనలు దేవుని తలంపులతో ఆలోచనలతో మమేకమైతేనే దేవుడు మన విషయంలో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కానీ నా హృదయంలో నేనే భక్తి పెట్టుకొని నా తలంపులతో నేనే సంతోషపడితే దేవుడు సంతోషిస్తాడు అని అనుకోవడం అజ్ఞానం, అది బుద్ధిహీనత. అట్టి ఆరాధనను గాని అట్టి విశ్వాసాన్ని గాని దేవుడు లెక్క చేయడు. అందుకే అంటున్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటే కనుగొనలేడు ఆయన. ఇంతమంది విశ్వాసులు ఉండని, గల్లీకి 10 చర్చిలు ఉండని, విశ్వాసులు మాత్రం ఆయన కనుగొనడు అని చెబుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే వారు మనుషులు దేవుని పెదవులతోనే గణపరుస్తున్నారు కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. ఎందుకు? అసలు దేవుడు ఎందుకు సంతోషపడట్లేదు?
అని అంటే దశభాగం ఇయ్యడం విషయంలో సంతోషపడట్లేదా? ప్రతి ఆదివారము మానక ఆరాధనకు వస్తున్న విషయంలో సంతోషపడటం లేదా? సేవకుడికి సేవ పరిచర్య నిమిత్తము, సువార్త పరిచర్య నిమిత్తము నేను సహకరిస్తున్న విషయంలో దేవుడు సంతోషపడటం లేదా? సంఘ పరిచర్య విషయంలోను, సంఘ క్రమం విషయంలోను నేను పని చేయనందుకు దేవుడు సంతోషపడట్లేదా అని ఒకవేళ అనుకుంటున్నామేమో. కానీ నీకు నువ్వు అనుకోని సబ్జెక్ట్ చేయొద్దు. దేవుని ఆలోచనలు వేరున్నవి. వాటిని దేవుడు చెప్పే మాటల ప్రకారం నువ్వు చేస్తే దేవుడు సంతోషిస్తాడు, కానీ నీకు నువ్వుగా చేస్తే దేవుడు సంతోషించాడు. అందుకే సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడంటే, మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము, మొదటి గ్రంథం 16వ అధ్యాయం 22-23 ఏమంటున్నాడు? అందుకు సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను కనుక, మొదటి సమూయేలు గ్రంథం 16 కాదు 15-22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఏమంటున్నాడు దేవుడు? నువ్వు మేకలను, పొటేళ్లను, గొర్రెలను, ఎడ్లను తీసుకొని వచ్చి ఈ రోజు దేవుడికి నేను పండగ చేస్తాను, దేవుడు నా విషయంలో సంతోషిస్తాడు, నాకంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో ఇచ్చేవాడు లేడు, నాకంటే ఎక్కువగా దేవునికి సమర్పించేవాడు లేడు అనుకోని నువ్వు ఏమి తీసుకొని వచ్చినా దేవుడు సంతోషించాడు. ఎందుకు అని అంటే సమూయేలు అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినాడు. దేవుడు సెలవిచ్చాడు నీకు ఒక ఆజ్ఞను, దేవుడు నీకు ఒక విషయాన్ని చెప్పాడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా. ఆ ఆజ్ఞను నువ్వు గైకోవడం వల్ల దేవుడు సంతోషిస్తాడు. గాని ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? దేవుని సంతోషము నువ్వు అర్పించే వస్తువులలో ఉందా? నువ్వు ఆయన మాటకు విధేయుడవై జీవించే విషయంలో ఉందా? ఒకసారి ఆలోచించు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వల్ల యెహోవా సంతోషించును, గాని దహన బలులు అర్పించడం వలన దేవుడు సంతోషించునా అని అన్నాడంటే, నువ్వు అర్పించేది దహన బలులు, మేకలు, పొటేలు, గొర్రెలు, వీటన్నిటిని అర్పించడం వల్ల దేవుడు సంతోషించడు. ఆయన సెలవిచ్చిన మాట నువ్వు గైకొంటే, దానికి విధేయుడమైతే, విధేయురాలుగా నువ్వు ఉంటే ఆయన నీ విషయంలో సంతోషిస్తాడు. భౌతికమైనవి నువ్వు ఏది తీసుకొని వచ్చినా ఆయన సంతోషించాడు. ఆయన కావాల్సింది ఆయన మాటలు వినే పిల్లలు కావాలి, ఆయన మాటలకు ప్రాధాన్యత ఇచ్చే పిల్లలు కావాలి, ఆయన మాటలకు చెవియొగ్గే పిల్లలు కావాలి, ఆయన ఆజ్ఞలకు లోబడే పిల్లలు కావాలి, ఆయన చెప్పిన దాని యందు నడుచుకునే పిల్లలు కావాలి, ఆయన చూపించిన మార్గంలో నడుచుకునే పిల్లలు కావాలి. వీటి కొరకు ఆయన చూస్తున్నాడు. కానీ నువ్వు ఇచ్చే దహన బలులు ఏ పాటివి? ఎవరైనా సేవకులు, మీరు చాలా మంది దగ్గరికి వెళ్ళండి, ఏ సేవకుడైనా సరే, అమ్మా నీకు ఈ మేలు జరిగితే నువ్వేం చేస్తావు చెప్పానంటాడు, నీకు ఇది జరిగితే నువ్వేమిస్తావు చెప్పానంటాడు. సంఘానికి ఏమిస్తావు? నేను సంఘం కడుతున్నా, ఒక 2 ట్రక్కుల సిమెంట్ ఇప్పిస్తావా, 100 కట్టల సిమెంట్ ఇప్పిస్తావా, 10 ట్రక్కుల ఇసుక ఇప్పిస్తావా అని అంటాడు. లేదంటే ఒక 50,000 ఇప్పిస్తావా, ఒక సౌండ్ సిస్టమ్ ఇప్పిస్తావా, లేకపోతే ఈ గోడలకు అన్ని రంగులు వేపిస్తావా, లేదంటే నాకు 50,000 రూపాయల కానుక పెడతావా అని అంటాడు. అవునా? ఇప్పుడు భౌతికంగా సేవకుడు అయిన వాడు పాపం విశ్వాసులు అని అంటే వాక్యం చదవరు, వారికి అవగాహన ఉండదు. ఇప్పుడు దేవుని కాడికి వచ్చి ఏదో ఒక మొక్కుబడి చేసుకుంటే దేవుడు మనకి ఇస్తాడని అంటే దేవుడు నీతో వ్యాపారం చేస్తుందా? నువ్వు నాకు ఇది, నీకు ఇది ఇస్తా. ఆయనకి ఏం కొదువై ఉంది? ఆయనకి ఏది కొదువై ఉందని నీ దగ్గర నుంచి అడుగుతున్నాడు. ఒకటి దహన బలులు అర్పించడం వలన ఏవో సంతోషిస్తాడా? తాను సెలవిచ్చిన మాట చొప్పున ఒకడు గైకొనడం వల్ల యెహోవా సంతోషిస్తాడని వాక్యం చెబుతుంది. ఈ రోజు బోధకులు ఏం చెప్తున్నారు ప్రియమైన దేవుని వారు? కానీ నేనేమంటాను, వాక్యం నాకు తెలుసు కాబట్టి నేను అట్లాంటి పనికి మాటలు మాట్లాడు. నేనేమంటాను, నువ్వు ఇచ్చే కానుకలు 100, 1000, 2000, 10,000 యాటలు, మేకలు, గొర్రెలు, పొటేలు కాదు.
నువ్వే కానుకగా ఆయన మందిరానికి రా. నువ్వే కానుకగా మారిపో. నువ్వే ఆయన చేతిలో రొట్టెగా మారిపో. ఆయన చేతిలో విరవబడుతున్నటువంటి రొట్టెగా నువ్వు ఉండు. ఆయన సంఘంలో కాలుతున్న రాయి వలె నువ్వు ఉండు. నువ్విచ్చే కానుక కాదు, నువ్వురా అయ్యా నిన్ను కానుకగా మారిపోతున్నా. ఈ శేష జీవితం నీ కొరకేనయ్యా. నువ్వు చేసిన మేలులను లెక్కించలేనయ్యా. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైన, వాటిని లెక్కించలేను. ఇదిగో నీ దాసునైన నేను నీ పాదాల దగ్గరకు వస్తున్నాని నువ్వురా. నువ్వు ఇచ్చే కానుకలు కాదు. ఎవరికైనా ఏదైనా మేలు జరిగితే నేను ఏది అడగను. దేవుని మందిరానికి నువ్వు నడు అని అంట, అంతే. ఎంతమంది చెప్తారు ప్రియమైన దేవుని వాళ్ళ ఇవి? వాక్యం తెలిసినోడు చెప్తాడు ఇలాంటి, తెలవనోడు ఏదో ఒకటి భౌతికమైన వాటి మీదనే ఆశపడతాడు. అలాగున్నప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుంది? ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞగా కొనటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఒకవేళ నువ్వు దేవుని విశ్వాసివే, దేవుని నమ్ముకున్న వాడవే, దేవుని నమ్మిన దానవే అయినా సరే నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నువ్వు ఆయన మాటకు తిరగబడ్డావు అంట. నువ్వు తిరగబడాల్సింది ఏం లేదు. ఆయన ఆజ్ఞలేందో నీకు తెలుసు, దేవుని చిత్తమేందో నీకు తెలుసు, దేవుని తలంపులు ఆలోచనలు ఏందో నీకు తెలుసు. అవి తెలిసినా నువ్వు ఆయన మాటకు లోబడలేదంటే నువ్వు ఆయన మీద తిరగబాటు చేసిన వాడివే. ఏం చేసిన వాడు అవుతావు? తిరుగుబాటే. ఇప్పుడు తిరగబాటు చేసిన నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో తెలుసా? కింది వచనం చూసినట్లయితే 23, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానం. నువ్వు తిరగబాటు చేసినావుగా, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞకి లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా నువ్వు ఉంటున్నావు కదా, ప్రవర్తిస్తున్నావు కదా, దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు చేస్తుంది, నువ్వు విశ్వాసరాలువే అనుకుంటున్నావు, నువ్వు విశ్వాసమే అనుకుంటున్నావు. కానీ నువ్వు చేస్తుంది ఏందో తెలుసా? నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. నువ్వు చేసే తిరుగుబాటు ఏదో తెలుసా? దేనితో సమానమో తెలుసా? ఎంతటి పాపమో తెలుసా? అంటే సోద చెప్పుటయను పాపముతో సమానమో. నేను చెప్తున్నానో వాక్యం చెప్తుందా? తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపంతో సమానము. ఈ రోజు విశ్వాసులందరూ దేవుని విశ్వాసులుగానే పిలువబడుతున్నారు, విశ్వాసులుగానే లోకానికి కనబడుతున్నారు. కానీ వీళ్ళందరూ దేవునికి తిరగబడుతున్నటువంటి జనాంగంగా కనబడుతున్నారు. సోద చెప్పుట పాపంతో సమానంగా పాపం చేస్తున్నారు వాళ్ళు. మేము సోద కాడికి పోవమ్మా, మేము కొలువుల కాడికి పోవమ్మా, మేము అడుపోవమ్మా, మేము దేవుని నమ్ముకున్న వాళ్ళమమ్మా అని అంటాం. కానీ నువ్వు వాక్యానికి లోబడినప్పుడు నువ్వు సోద వినేదానివి కాదు, సోద చెప్పేదానితో సమానం అని అంటావు. సోద వినడానికి పోతారుగా, కొలువు వినడానికి పోతారుగా. కానీ నువ్వు విశ్వాసమై ఉండి నీకు తెలియకుండానే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. అది ఎంతటి పాపం అంటే సోద చెప్పుటాను పాపముతో సమానం. సోద చెప్పే వాళ్ళని దేవుడు పాత నిబంధనలు ఏం చేశాడో తెలుసా? వారిని ఊరి వెలుపల తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు. అంతటి పాపం దేవుడు సహించినటువంటి పాపం విగ్రహారాధన, సోద చెప్పుటాన్న. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అదే కదా. ఇంకేం పాపం చేస్తున్నారు? వారు వాక్యం విని వాక్యంకు విధేయులు కాకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. చూసినవా? ఇది సత్య సంబంధమైన సంఘము. ఇక్కడ నిజంగా దేవుని ఆరాధన జరుగుతుంది. ఇక్కడ మనము సరిదిద్దుకునే అవకాశం ఉంది, మెరుగైన క్రైస్తవ జీవితమును పొందుకునే అవకాశం మనకుంది అని తెలిసినా నీ సంఘాన్ని విడిచి వెళ్ళిపోతుంటారు. తెలుసా? వాళ్ళని ఏమంటారు? పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? అలాంటి వారిని మూర్ఖులు అంటున్నారు. ఈ మూర్ఖుల గురించి ఏమంటున్నారంటే మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించటతో. అర్థమైందా? ఇక్కడ నీకు సత్యం దొరుకుతుందని తెలుసు, ఇక్కడనే ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించే స్థలం అని తెలుసు, దేవుని పరలోకానికి వెళ్ళే గవిని ఇదే అని నీకు తెలుసు. అయినా ఇక్కడ ఉన్నటువంటి వాక్యమును నువ్వు బట్టి నువ్వు సరిదిద్దుకోలేక, వాక్యానుసారంగా నువ్వు జీవించలేక, బోధిస్తున్నటువంటి బోధకుని మీదనో అక్కడ ఉన్నటువంటి విశ్వాసాల మీదనో నువ్వు అలిగి
వేరే చోటుకి గనక నువ్వు వెళ్ళావనుకో, పరలోకపు గవినే నువ్వు దాటి అవతలికి వెళ్ళావనుకో, ఇప్పుడు వాళ్ళు మూర్ఖత్వాన్ని గురించి ఏమంటున్నారంటే, మాయా విగ్రహము వారు మాయా విగ్రహమును దేవతలను పూజించు గృహదేవతలను పూజించుటాను పాపముతో సమానం అంటున్నారు. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుట సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అని అన్నాడు. సౌలు చేసిన పాపం అదే. దేవుడు ఒక మాట చెప్పిండు, ఆయన అతి భక్తిగా పోయి ఇంకేదో చేసిండు. ఇప్పుడు ఆ సౌలు చేసిన పాపం ఎలాంటిదో తెలుసా? మాయా విగ్రహాలను పూజించిన వారితో అయిపోయిండు, గృహదేవతలను పూజించిన వారితో అయిపోయిండు, సోద చెప్పువాడుగా అయిపోయిండు, దేవుని మాటకు లోబడని వాడిగా కనపడ్డాడు. ఇన్ని పాపాలు చేసిండు. నువ్వు కనపడ్డది, నువ్వు చేసింది ఒకటే అనుకుంటున్నావు, కానీ లెక్క చూస్తే ఒకదానికి 10 కలుస్తున్నాయి. కాబట్టి ప్రేమైంది, దేవుని న్యాయపు తీర్పు విషయములలో విశ్వాసులమైన మనము రేపు ఆయన తీర్పు దినాన మనం ఆయన సన్నిధిలో నిలబడ్డప్పుడు ఆయన కనికరమును పొందుకుంటామా? ఆ తీర్పులో ఆయన ఉగ్రతను పొందుకుంటామా? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అసలు భూమి మీద విశ్వాసమును కనుగొన్నా అని అంటున్నాడు. మరి వీళ్ళందరూ ఎవరయ్యా అని అంటే ఏం చెప్తాం? ఇక మరి మనం ఏమంటాడో తెలుసా? పిలువబడిన వారు అనేకులు వస్తున్నారు, కానీ ఏమై ఉన్నారు? కొద్ది ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. ఆ కొందరిలో నువ్వు లేవు. పిలువబడిన వారు అనేకులు వస్తున్నారు మందిరానికి, కానీ ఇందులోనే ఏర్పరచబడిన వారు కొందరే ఉన్నారు. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండడానికి నువ్వు పోరాటం చేయాలి. అదే విశ్వాస సంబంధమైన పోరాటం. అందుకే అపోస్తులైన పౌలు కూడా కొరింథీలోనూ ఎఫెసీయులకు సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఒక పత్రికలో అంటాడు, మీ సంఘములో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట చూచి మీ విషయమై నేను సంతోషిస్తున్నాను అని అన్నాడు. మీలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట చూచి నేను సంతోషిస్తున్నా. అదే సంఘానికే రాస్తున్నాడు. సంఘం అంటేనే సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అని పౌలు అన్నాడు. ఆ సంఘంలో కొందరు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారంటే వచ్చిన వాళ్ళందరూ సత్యమునకు లోబడట్లేదు. అందులో కొద్ది మంది, మీలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట నేను చూచి మీ విషయమై సంతోషిస్తున్నాను అన్నాడు. అంటే సంఘానికి వచ్చిన వాళ్ళందరూ సత్యాన్ని అనుసరిస్తున్నారా అంటే కాదు. మరి పౌలు కొంతమందికి సత్యం చెప్పి ఇంకో కొంతమందికి అసత్యం చెప్తున్నాడు అంటే ఆయన బోధ అందరికి ఒకటే, కానీ ఆయన బోధిస్తాడు. అనుసరించి నడుచుకోవాల్సింది మనము. బోధించే బోధ నేను ఒకళ్ళు సపరేట్ చేసి ఒక బోధ, ఇంకోళ్ళు సపరేట్ చేసి ఇంకో బోధ చెయ్యను కదా. బోధించే బోధ అందరికి వస్తుంది. అనుసరించి నడుచుకోవాల్సిన పని నీ చేతిలోనే ఉంది. అందుకే కొంతమందే సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు మీ సంఘంలో అని అంటున్నారు. మరి మనము కూడా ఆ కొద్ది మందిలో ఉండాలి. ఆ కొద్ది మందే ఏర్పరచబడిన వారు. మిగతా వాళ్ళందరూ పిలువబడిన వారే. మనం పిలువబడిన వారి సంఖ్యలో ఉండకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏర్పరచబడిన వారి సంఖ్యలో మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి విశ్వాస సంబంధమైన జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సవరించుకుందాం. విశ్వాస సంబంధమైన జీవితము దేవునికి ఇష్టకరంగా ఉండేలా ఉన్నాం, కానీ లోకంలో అందరూ ఉన్నట్టుగా నామకార్థమైన విశ్వాసంగా ఉంటే ఆయన మన మొరను ఆలకించడు. కాబట్టి ఒక కుమారుడు తన తల్లికి తండ్రికి ఏ విధంగా విధేయులుగా ఉంటామో అంతకంటే విధేయులుగా మన పరలోకమందున్న ఆ తండ్రికి విధేయులమై ఉండి ఆయనను మహిమపరచువారముగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో ఆయనకు మహిమకరంగా ఈ ఆయుష్కాలం ముగించే విధంగా మనం ఉండాలని మీ అందరికి బోధిస్తూ మొదటిగా నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.